నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఆరుగాలం కష్టపడి పంట పండించడం ఒక ఎత్తు, మార్కెట్లో దాన్ని అమ్ముకోవడం మరో కష్టంగా మారింది. ఎల్లో గోల్డ్ పసుపు రైతు ఎందుకు కుదేలవుతున్నాడు? నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు ఘనమైన చరిత్ర ఉంది, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. కానీ రైతుల కాయ కష్టాన్ని దళారులు క్యాష్ చేసుకుంటున్నారా? రైతుకు ఎందుకు మద్దతు ధర దొరకడం లేదు? ఇనాం ద్వారా కొనుగోళ్లు ఎందుకు నిలిచిపోయాయి? పసుపు మార్కెట్లో మాయాజాలంపై మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పసుపు పంటకు కేర్ ఆఫ్ అడ్రస్ నిజామాబాద్ జిల్లా. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో ఆసియా ఖండంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు పంటను పండిస్తారు. పసుపు అంటే పసిడిగా కొలుస్తారు నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు. పసుపు ద్వారా తమకు ఎంతో లాభం ఉంటుంది, తమ ఇంట బంగారం పండుతుంది అని నమ్మేటువంటి రైతులు ఇప్పుడు ధరలపైన ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు ఏం జరుగుతుంది? పసుపు పంటను 9 నెలల పాటు పండించి మార్కెట్ యార్డ్కు తరలిస్తే మార్కెట్లో ఏం జరుగుతుంది? పసుపు రైతు అనుకున్న ధర ఎందుకు రావడం లేదు? ఓవరాల్గా ఇక్కడ తప్పిదం ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానిదా, కేంద్రానిదా, అధికారులదా, ఆన్లైన్దా? అసలు ఏం జరుగుతుంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ని ఇప్పుడు చూద్దాం. పసుపు పంటను 9 నెలల పాటు పండిస్తారు. ఎకరానికి 1,00,000 నుంచి 1,20,000 రూపాయలను వెచ్చిస్తారు. ఈ 9 నెలల పాటు కూలీలు, అలాగే వాటికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్కి అనేకమైనటువంటి శ్రమ, ఖర్చుతో కూడినటువంటి పంట పసుపు పంట. 9 నెలల పాటు వెయిట్ చేసిన తర్వాత ప్రకృతి ప్రకోపాలకు వీటన్నిటికీ తట్టుకొని రైతన్న 9 నెలల తర్వాత ఈ పసుపు పంటను మార్కెట్కు తరలిస్తారు. కానీ మార్కెట్కి వచ్చిన తర్వాత అసలు కష్టాలు రైతన్నకు మొదలవుతున్నాయనే ఆవేదన రైతుల్లో ఇప్పుడు నెలకొంది. సరైనటువంటి మద్దతు ధర రాదు. కనీసం పసుపు పంటకు 15 నుంచి 18,000 కనీస మద్దతు ధర ఉంటే రైతు 9 నెలలు పడ్డ కష్టానికి ఫలితం ఉంటుంది. కానీ ఆ పరిస్థితులు ముమ్మాటికి లేవు. మార్కెట్ యార్డ్లో రైతులకు న్యాయం జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనాం మార్కెట్ను తీసుకొచ్చింది. ఈనాం ద్వారా ధరను నిర్ణయిస్తారు. అయితే ఇప్పుడు ఈ సీజన్లో పసుపు ధాన్యం ఇక్కడికి మార్కెట్ యార్డ్కి వచ్చిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే ఈనాం ద్వారా ఈ విక్రయాలు జరిగాయి. ఇక తరువాత దళారుల రంగప్రవేశం, వాళ్ళు నిర్ణయించినటువంటి రేటుకే రైతులు కొనాల్సినటువంటి పరిస్థితి. ఓపెన్ టెండర్లో కొనుగోలు చేస్తే రైతుకు తీవ్రమైనటువంటి నష్టం మిగులుతోంది. ఈనాం ద్వారా అయితే అది ఆన్లైన్ ద్వారా తగినటువంటి మార్కెట్లో పసుపుకున్నటువంటి డిమాండ్ని బట్టి రైతన్నకు మద్దతు ధర లభిస్తుంది. దాని ద్వారా రైతు లబ్ధి పొందుతాడు. కానీ అలాంటివి ఏమీ నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో జరగటం లేదు. రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ తాము పండించిన పంటకు తాము పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర రావటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వద్దకు వెళ్ళి అడుగుతున్నారు. రాజకీయ నాయకులకు తమ గోడును మొరపెట్టుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా రైతుకు న్యాయం జరగడం లేదు. మొత్తం దళారులంతా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ దళారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని చెప్పేసి మార్కెట్ యార్డ్లో స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటి వరకు ఉన్నటువంటి ఈనాం ఉన్నట్టుండి ఎందుకు తీసేశారు? అలాగే జగిత్యాల మార్కెట్లో 2.0 వర్షన్ ఉన్నటువంటి ఈనాం మార్కెట్, ఇంత పెద్ద నిజామాబాద్ మార్కెట్, ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో 2.0 వర్షన్ ఎందుకు తేవడం లేదని చెప్పేసి రైతన్నలంతా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈనాం ద్వారా, ఆన్లైన్ ద్వారా ధర నిర్ణయిస్తే రైతులకు లబ్ధి ఉంటుంది, లాభం చేకూరుతుంది. కానీ రైతుల కష్టాన్ని దోచేసుకునేందుకే ఈ ఈనాం అనే దాన్ని ఆన్లైన్ విక్రయాలను పక్కన పెట్టి ఓపెన్ టెండర్లు దళారులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు
చెప్పిన రేటుకే కొనాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందని చెప్పేసి నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ప్రతిరోజు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, కానీ ఆ ఆందోళన చేస్తేనే వీరికి లాభం చేకూరుతుంది, వీరికి మద్దతు ధర వస్తుంది అనే పరిస్థితులు ఇక్కడ నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో నెలకొన్నాయంటే ఈ పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అసలు మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుంది, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏం చెప్పబోతున్నాడు, రైతులు తమ గోడును ఎలా వెళ్ళబోసుకుంటున్నారు, అసలు రైతులు ఏమంటున్నారు, ఇటు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏమంటున్నారు, వాళ్ళ వర్షన్లో ఇప్పుడు ఐ న్యూస్ అడిగే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈనాంలో విక్రయాలు లేక మార్కెట్ యార్డ్లో పసుపు రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 1.0 వర్షన్ అయిపోయింది, 2.0 వర్షన్ ఇంకా అప్డేట్ కాలేదు, దాంట్లో ఇంకా రైతుల వివరాలు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో మార్కెట్లో పసుపునైతే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ బొప్ప గంగారెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, గత కొన్ని రోజులుగా పసుపుకు మద్దతు ధర లేదు, ఈనాం ద్వారా కొనుగోలు లేవు అని రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది సార్ అసలు? సడన్లీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సాఫ్ట్వేర్ చేంజ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ చేంజ్ చేయడం అంటే 31 మార్చి వరకు 1O అన్నది 2 years టెండర్ అయింది. ఆ టెండర్ వల్ల దాని కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళకు టెండరు ఇవ్వకుండా 2A అని కొత్త సాఫ్ట్వేర్ తీసుకురావడం జరిగింది. తెచ్చిన తర్వాత ఏంటంటే అది తెచ్చినాక మన రైతు కమిషన్ ఏజెంట్లకు కానీ మాకు కానీ ట్రైనింగ్ పెట్టి దాన్ని క్లియర్గా ఈ రకంగా చేయాలా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసుకోవాలన్నది ఉంటుంది. వాళ్ళు క్లియర్గా సడన్లీ రాత్రి 12 గంటలకు 1 క్లోజ్ చేసి 2A తీసుకొచ్చి పెట్టారు. మేము పొద్దున్న లేచి చూస్తే అవుతలేదు. అయినా మళ్ళీ ఆ రోజు మనమంతా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మన ఎంపీ అరవింద్ గారు కానీ మేము మా తుమ్మల నాగేశ్వరరావు గారు మా డైరెక్టర్ అందరము ఒక రోజంతా 24 hours వాళ్ళు ఏమంటో మాట్లాడుతుంటే మనకు ఒక 2 వారాలు టైం ఇవ్వడం జరిగింది. 2 వారాలలో సాఫ్ట్వేర్ మేము క్లియర్ చేస్తాం, సాఫ్ట్వేర్ క్లియర్ చేసి మళ్ళీ మీకు యథావిధిగా 1way వచ్చే విధంగా చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సరే అని అన్నాం. అయినా మన ఈ రోజు వరకు కూడా 2way ఇంత ఇప్పటివరకు క్లియర్ అవుతలేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము లెటర్ రాస్తే వాళ్ళు వచ్చి 3 సార్లు మన మార్కెట్ అంతా తిరిగి ఈ పెద్ద మార్కెట్లో 2way అవ్వడం కష్టమవుతుంది, 1Oకే ఉంటే బాగుంటుంది, మేము అధికారులకు రిపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ సరి చేస్తామని వచ్చి వాళ్ళు ఏదో మాకు ఏదో చెప్పి వెళ్ళిపోయి కూడా వారం రోజులు అవుతుంది. అయితే మొన్న మండే రోజు మేము అందరం కూర్చొని ఏమనుకున్నామంటే కమిషన్ వాళ్ళు ఖరీదారులు మన అందరం కూర్చొని మాట్లాడుకొని ఏం చేద్దాం, అసలు రోజు 40,000 50,000 వస్తున్నది, రైతులైతే వచ్చిన వాళ్ళు ఉండరు కదా, వాళ్ళని పంపాలి, ఎట్లా చేద్దామని అంటే సరే ఓపెన్ యాక్షన్ చేద్దామని అంటే ఓపెన్ యాక్షన్లో కూడా మంచి రేట్లు వచ్చినాయి. మొన్న కలిగోట అనే రైతు 17,000 కూడా వచ్చింది, 16,000 17,000 15,000 వచ్చింది. మొన్న 2 రోజుల నుంచి కొంచెం మందమైంది, ఒక 500-1000 రూపాయలు తగ్గింది. ఇవాళ చూడండి 13,500 వచ్చింది. ఇప్పటిదాకా మన సోదరులు చెప్పిండ్రు మెట్టిపల్లిలో మంచి రేట్ వస్తుంది అన్నది. ఇక చూడండి 14,100 రూపాయలు వచ్చింది. హైయెస్ట్ మోడల్ ప్రైస్ వచ్చేసి 11,000 వచ్చింది. అంటే ఇలా ఈ లెక్కన చూస్తే ఇలా 15,000 అంతా 15,000 పోయింది. అంటే ఓపెన్ యాక్షన్లో కూడా 15,000 వస్తుందని అంటే రేట్ వచ్చినట్ట రానట్ట అన్నది కొంచెం అర్థం చేసుకోవాలి. కాకపోతే మన అనుమానం ఏమున్నదంటే వాళ్ళు ఒకళ్ళు చూసుకొని మంచి సరుకు కూడా మంచి రేటు పెడతలేరేమో అనే అనుమానం ఉన్నది. కానీ మేము ఇప్పటిదాకా కూర్చొని మా కమిషన్ ఏజెంట్ ఖరీదోళ్ళను కూడా మేము రిక్వెస్ట్ చేసినాం, ప్రతి స్టేట్మెంట్లో మీరు అందరు రావాలి, అందరు మీకు ఎవరు నచ్చింది మీరు ఎవరికి నచ్చినంత వాళ్ళు కొనుక్కోండి అని కొనుక్కుంటేనే బాగుంటుంది అని చెప్పేసి మేము చెప్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇది చేస్తే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇలా 15,000 14,000 అవుతుందంటే నాకు తెలిసి బాగానే సరి అయిన రేటు వస్తున్నది అన్నదే ఆలోచన. కానీ నిన్న మేమంతా హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో వ్యవసాయ కమిషన్ చైర్మన్ గారు మాకు మీటింగ్ పెడితే అక్కడనే మా డైరెక్టర్సు మంత్రి గారు మేమంతా అక్కడే ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన విజువల్స్ కూడా అక్కడ చూస్తే అప్పుడే గవర్నమెంట్తో సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి కూడా ఏంది 4 గంటలకు ఆన్లైన్ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళతో అవ్వట్లే. అదే మళ్ళీ మీరు ఖచ్చితంగా నాకు
6-7 గంటల వరకు రిపోర్ట్ ఇవ్వాల్సిందే. లేకపోతే మీరు ఏం చేస్తారో చెప్పండి, లేకుంటే మాకు ప్రైవేట్కు పర్మిషన్ ఇవ్వండి. మేము కూడా లెటర్ ఏం పెట్టినామంటే 1O పర్మిషన్ ఇవ్వమని, మా ఒక్క మార్కెట్ కన్నా ఇవ్వండి, ఆ డబ్బులు ఏదైనా ఉంటే కూడా మేము కట్టుకుంటాం అంటే కూడా పర్మిషన్ ఇస్తలేరు, వాళ్ళు సాఫ్ట్వేర్ క్లియర్ చేస్తలేరు. నిన్న సీరియస్గానే మీటింగ్ అయింది. నాకు తెలిసి మండే వరకు క్లియర్ చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. మండే వరకు క్లియర్ అవుతుందని భావిస్తూ ఉన్నాను. అంటే మీరు కూడా ఒక రైతే పసుపుకు ఈ స్థాయిలో ధర పలికితే రైతుకు ఏమైనా లాభం ఉంటుందా? ఎందుకంటే గత 2 years బ్యాక్ రైతులకు 17,000 18,000 పలికినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈసారి ఆ ధర పలికే అవకాశమే లేకుండా పోయింది. రైతుకు ఇది లాభమా నష్టమా? నేను ఒక రైతు బిడ్డగా, ప్రభుత్వం నన్ను రైతు బిడ్డగా చైర్మన్ చేసింది. ఇక్కడ నన్ను చైర్మన్ చేసినప్పటి నుంచి నేను రైతులకే మేలు చేయాలన్న ఆలోచనతో ఎక్కడ లేని విధంగా ఇలా 10,000కు తగ్గకుండా ఒక కటాఫ్ డేట్ అన్నది తీసుకొచ్చిన ఘనత మన నిజామాబాద్ మార్కెట్లో మనకే ఉన్నది. లేకపోతే మీరన్నారు ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం 17,000-18,000 అమ్మింది అన్నది, ఎక్కడా దాఖలాలు లేవు. అప్పుడు ఎంతుండే 6,000 నుంచి 8,000, 9,000, 10,000 లోపే అమ్మింది. నేను 10,000కు కటాఫ్ డేట్ పెడితే 10,000కు దీనికి 10,000 వేస్తేనే టెండర్ వస్తుంది, లేకుంటే రాదు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మోడల్ ప్రైస్ 12,500 నుంచి 13,500లకు మోడల్ ప్రైస్ పెరిగింది. అంటే రైతు శ్రేయస్సు కోరుకునేదే మనం రైతు బిడ్డగా రైతుల కోసం మేము పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా పొద్దుగలటి నుంచి 9 గంటల నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసి రైతుకు లాభం జరగాలి, అవసరమైతే నేను కూడా మీ ఎమ్మటి ఉంటానని చెప్పేసి చెప్తే వాళ్ళు కూడా మా మాట విని ఈరోజు ఓపెన్ యాక్షన్కి వచ్చిండ్రు. నిన్నటికి ఇప్పటికీ ఒక 1,000 రూపాయలు మనం పెరిగినట్టుగా భావిస్తూ ఉన్నాను. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పారావు గంగారెడ్డి గారు చెప్తున్నటువంటి వర్షన్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. లలిత అక్షయ తృతీయ అన్ని బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 4,000 తగ్గింపు. గోల్డ్ కాయిన్స్ కు తరుగే లేదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ముందే రైతులు ఏమంటున్నారో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఇప్పుడు? ఆల్రెడీ ఓపెన్లో మార్కెట్లో నడుస్తుంది కదా సార్. నిన్నటికి అయితే చైర్మన్ చెప్పినట్టు కొంత తేజ్ ఉన్నది. నిన్న బాగా తగ్గింది. 2-3 వచ్చి చేసిండ్రు. 2-3 అయితే మా రైతులు వెంటనే పాల్గొన్నారు, ధర్నా చేసిండ్రు. ఇవాళ మాత్రం ఇవాళ కూడా ఇప్పుడు మంచిగా ఇప్పటికైతే సార్ చెప్పినట్టు మంచిగా అనిపిస్తుంది. ఈ రకంగా నడితే మేము కూడా రైతులము ఎప్పటి సందో అమ్ముకుంటున్నాము, చూసుకుంటూనే చేరుతున్నాము. ఈ రకంగా నడితే మేము ఓకే అని భావించుతున్నాము. ఇప్పుడు సురుగానే బరాబరి రేటు పెట్టిర్రు, మళ్ళీ ఒక 2 గంటల తర్వాత డౌన్ చేసేస్తారు. ఉండరు ఖరీదారులు, మొత్తం ఇంతే ఉండాలా. బీటీ లాస్ట్ దాకా 8 గంటలు 7 గంటల దాకా బీటీ పెడతారు కదా, అది దాకా ఇట్టనే అమ్మాలా. అమ్మారు. అసలు ఎప్పుడు తెచ్చారు ఇక్కడికి? అమ్మదందుకు ఎప్పుడు తెచ్చారు? ఎప్పుడు తీసుకొచ్చారు? మీకు 3 రోజుల నాడు వచ్చింది. నిన్న క్యాన్సల్ అయింది బీటీ, నిన్న క్యాన్సల్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇట్లా మద్దతు ధర వస్తుందా లేదా? ఇప్పుడు మద్దతు ధర రాదు. ఫస్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తుంటే ఒక 2 కుప్పలు 3 కుప్పలు పెడుతున్నారు. తర్వాత సేట్లు ఉండలేరు, ఖరీదారులు 2-3 ఉన్నారు. నీకు ఒక్క కుప్ప నాకు కుప్ప వేసుకుంటున్నారు, అంతే. ధర పెంచలేరు. ఇప్పుడు కనీసం మాకు మద్దతు ధర అంటే 15,000 కాడ మీదనే ఉండాలి. ఇప్పుడు పెడుతున్నారు, ఒక కుప్ప పెట్టిన 15,000, అన్ని 14,200, 300, 500 పెడతారు. 14,000 మీద ఏం పెడతలేరు. మాకు ఇప్పుడు ఈ కొమ్ము ఆ కొమ్ము 15,000 పెట్టాలా, 15,000 పెడతలేరు. 15,000 ఖచ్చితంగా పెట్టాలి. 15,000 పెడితే కొమ్ముకు రైతుకు గిట్టుబాటు ధర అనేది ఉంటుంది. 15,000 తక్కువ అయితే రేటు తక్కువ అన్నట్టు అది. అయితే సేట్లు అంతా వస్తలేరు. సేట్లు 2-3 వస్తున్నారు.
అచ్చా వాళ్ళు ఇద్దరు ముగ్గురే కొంటున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ఒక్క తీసుకుని నేను ఒక్క వేసుకున్నాడు, ఇక మళ్ళీ ధర పెంచలేరు. అంటే ఇక్కడ స్పష్టంగా సార్ ఈ బీట్లా పోలీసులు నిలబెట్టి బీట్ చేసుడు అంత అవస్థ వాళ్ళకి ఏమొచ్చింది ఉన్నది. ఆన్లైన్ బీట్కి ఈ బీట్ ఆన్లైన్ బంద్ చేసి ఈ బీట్ పెట్టుడికి వాళ్ళకి ఏం అవసరం ఉన్నది. పోలీసులు నిలబెట్టి నిన్న రైతులు గడబడ చేసిరని చెప్పి పోలీసులు నిలబెట్టి బీట్ చేస్తుర్రు. ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు సాయంత్రం 8 గంటల దాకా ఉంటారా? ఇప్పుడు రేటు పెడుతుర్రు, ఇంకా 4 గంటల తర్వాత ఇది రేటు మీద వాడతారు వాళ్ళు. ఒకటి రైతులము మాకు ఆవేదన ఏంటంటే మాకు గిట్టుబాటు ధర వస్తలేదు. ఇంతకుముందు పోయిన సంవత్సరము మోడీ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి పసుపు బోర్డులను ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా పసుపు బోర్డుకు దానికి ఏ బడ్జెట్లో కూడా ఒక బడ్జెట్ అనేది కేటాయించలేరు. రైతులని వాడుకుంటున్నారు. ప్రతి రాజకీయ నాయకుడు రైతు దగ్గర లీడర్ దగ్గర ముడుపులు తీసుకుంటున్నారు తప్ప అని రైతుకు హెల్ప్ చేసిన లోన్ లేరు ఇప్పటిదాకా. ఎప్పుడు కూడా ఆన్లైన్ బీట్ బంద్ చేసి ఈ ఓపెన్ బీట్ ఎందుకు చాలు చేశారు? ఈ ఓపెన్ బీట్ ద్వారా ఒక్కొక్క రైతులము ఒక్కొక్క రైతు ఒక్క కుప్పకు 20,000 నుంచి 50,000 రూపాయలు నష్టపోతున్నాం. ఒక్క కుప్పకు అంటే కోట్ల నష్టం. ఒక కసాము 1,50,000 నుంచి 1,00,000 రూపాయలు నష్టపోతున్నాం. అంటే మార్కెట్లో ఒక రోజుకు రైతులం అందరం కలిసి మార్కెట్లో కోట్ల రూపాయలు నష్టపోతున్నాము. ఈ కోట్లు ఎవరికి ముడుతున్నాయి? ఈ కోట్ల రూపాయలు ఏ రాజకీయ నాయకుడికి ముడుపులు ముడుతున్నాయి? ఆ ముడుపుల ద్వారానే ఈ ఆన్లైన్ బీట్ బంద్ చేసి ఓపెన్ బీట్ చాలు చేసిర్రు. మా ఉద్దేశం అది. ఆ ఓపెన్ బీట్ ఎందుకు బంద్ చేసినా ఇప్పుడు రైతులకు క్లారిటీ ఇస్తలేరు ఎవరు కూడా. ఓపెన్ బీట్ లో మద్దతు ధర వస్తుందని అంటున్నారు కదా. ఓపెన్ బీట్ ఎందుకు ఆన్లైన్ బంద్ చేసి ఈ ఓపెన్ బీట్ ఎందుకు చాలు చేసిర్రు అనేది మాకు ఇవరకు ఏ లీడర్ కూడా మాకు క్లారిటీ ఇస్తలేరు. ఆన్లైన్లో ఎప్పటి వరకు నడిచింది? ఆన్లైన్ 31 మార్చు 31 వరకే నడిచింది. ఆన్లైన్ ఏప్రిల్ నుంచి సర్వర్ ప్రాబ్లం అది ప్రాబ్లం అని మొత్తం బంద్ చేసారు. ఇప్పుడు ఆన్లైనే లేదంటున్నారు. 1.0 వర్షన్ పోయింది, 2.0 వర్షన్ అంటున్నారు. సో మీరు దీనివల్ల వీళ్ళు రాజకీయ నాయకులు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఇది కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నదని చెప్పేసి 2 అని చెప్తారు. వాళ్ళ మీద వీళ్ళు వేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ సాఫ్ట్వేర్ 1 నడిపించచ్చు. ఇది అన్సీజన్ ఒక 1 మంత్ నడిపితే అన్సీజన్ అవుతుంది. అన్సీజన్లో జూన్లో నీకు ఏ సాఫ్ట్వేర్ అయినా అప్డేట్ చేసుకోవచ్చు కదా. రైతులని మోసం చేయడానికి ఇదంతా చేసేది. సరే ఇప్పుడు ఓపెన్ టెండర్ అని అంటారు. ఈ రోజు ఓపెన్ టెండర్ అని అంటారు వీళ్ళు. ఈ ఓపెన్ టెండర్ని ఈ రోజు మార్కెట్ చైర్మన్ గారు ఉన్నారు. ఇలాగనే ఉండి ఎంబట ఈ బీట్లో చైర్మన్ గారు ఉండి ఇంకో దాంట్లో కార్యదర్శి గారు ఇంకో అధికారులు ఉన్నత అధికారులు వీళ్ళు ఉంటారు కాబట్టి ఉండి దగ్గర ఉండి నడిపించి రైతులకు న్యాయం చేయాలని మా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అయితే మెట్పల్లి మార్కెట్లో ఇది ఏంటి సార్ 20 అంటున్నారా? 20 అనేది మెట్పల్లి మార్కెట్ చిన్న మార్కెట్. అక్కడ మన వస్తుంది ఎందుకు? ఇది నేషనల్ మార్కెట్. నిజామాబాద్ మార్కెట్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ అని చెప్తారు. వీళ్ళు ఎందుకు వస్తలేదు? అది ఎందుకు వస్తలేదు? ఆన్లైన్ ఎందుకు వస్తలేదు? అది ఎందుకు చేస్తలేరు వీళ్ళు? అంతే చేస్తారు కదా వచ్చేది. అంటే ఏమనంటే ఢిల్లీకి పోవాలా, ఢిల్లీకి వెళ్ళి రావాలంటారు, ఎక్కడికి వెళ్ళి రావాలంటారు. అది అంత ఇక్కడ చేయరాదా? మరి చిన్న మెట్పల్లి మార్కెట్ సార్ ఇంట్లో చారణ కాదు అది. అక్కడ వస్తుంది, ఇక్కడ ఎందుకు వస్తలేదు? అది దాన్ని ఖచ్చితంగా కష్టపడి చేయాలి. ఇప్పుడు ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అంటారు? మాకు ఆన్లైన్ బీటే నడిపియాలా. మా డిమాండ్ ఏంటంటే ఆన్లైన్ బీటే నడిపియాలా. ఈ ఓపెన్ బీట్లు ఏం చేస్తున్నారంటే ఖరీదారులు నీకు 2 కుప్పలు ఇడిచి పెడతా, నాకు 2 కుప్పలు ఇడిచి పెడతా అని చెప్పి 15,000 పెట్టడానికి కూడా 12,000, 12,200, 100, 13,000కే స్టాప్ అయిపోయింది వాళ్ళు బీట్ వాడు. మాకు ఓపెన్ బీటు రైతుల పక్షాన మేము దయచేసి మీకు గవర్నమెంట్ అధికారులకు అందరికీ చెప్పేది ఏంటంటే ఓపెన్ బీట్ బంద్ చేసి ఆన్లైన్ బీట్ చాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆన్లైన్ బీట్ చాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. ఆన్లైన్ బీట్ ఇప్పట్లో కాదంటున్నారు. సెంట్రల్ అది సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలంటున్నారు. ఇప్పట్లో కాదని చెప్పి మార్కెట్ కమిటీ అప్డేట్ కావాలంటే ఎన్ని నెలల సంది అవుతుంది? మార్చి నుంచి ఇప్పటిదాకా వచ్చింది అప్డేట్, ఇంకెప్పటిదాకా అవుతుంది? మీరు అడిగిర్రా అధికారులు? చైర్మన్ ఉండేందుకు ఓలు పోయి అడగాల. అలా పనేంది అప్డేట్ చేయించుకుని రైతులకు చేపియాలి కదా. నువ్వు అలా ఏ సినిమాలో కూర్చుంటే ఒక్కరోజు వచ్చి 15,000 చెప్పాను. మొన్న 20 రోజుల కింద ఓపెన్ బీట్ ఒక రోజు చాలు చేసిర్రు. రైతులు మరవడ్డారు. మళ్ళీ ఆన్లైన్ చాలు చేసిర్రు. మళ్ళీ బంద్ చేసిర్రు. అది ఎట్లా? అప్పుడు మధ్యలో ఎందుకు వస్తుంది? చాలా అయితే అప్పుడు తీసుకుంటుంది ఎట్లా, ఇప్పుడు తీసుకోదు ఎట్లా?
అంటే మార్చి 31 తర్వాత వచ్చింది ఆన్లైన్. ఒకటి ఆలోచించారు. ఇప్పుడు అప్పుడు మధ్యలో బంద్ చేసి ఓపెన్ బీట్ పెట్టిర్రు ఒక రోజు. ఒక ఓపెన్ బీట్ పెట్టి మళ్ళీ ఏం చేసారు తెల్లారి మళ్ళీ ఆన్లైన్ చార్జ్ చేశారు. మళ్ళీ ఆన్లైన్ చార్జ్ చేసి మళ్ళీ ఇప్పుడు అంటే ఇదంతా దళారుల కుట్ర. ఇదంతా రాజకీయ నాయకులు దళారులు కలిసి కుమ్మక్కయ్యారు. దళారులు వీళ్ళు ఏం చేసారు, రేటు తక్కువ పెట్టి వాళ్ళకు ముడుపులు అందజేస్తుర్రు. కాబట్టి 15,000 పెట్టాడని 12,500 పెట్టుకొని కింటాల్కు 2,500 చొప్పున తక్కువ కొని ఈ డబ్బంతా దళారులకు కూడా ఉండలేవు. ఆ పైసలు లీడర్కు ముడుతున్నాయి. అందుకే వీళ్ళు రేటు తక్కువ పెడుతుర్రు. ఇప్పుడు ఎకరాకు పసుపు పంట పండించాలంటే ఒక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది? మాకు పెట్టుబడి ఖర్చు వచ్చేసి 1,00,000 దాకా అవుతుంది. మాకు ఇప్పుడు వచ్చే ఆదాయం ఎంత 1,50,000 నాది. ఎన్ని నెలలు? 9 నెలలు. 9 నెలలు కష్టపడితే 50,000 వస్తుంది. అది ఎప్పుడు? అది ఆన్లైన్ టెండర్ జరిగినప్పుడు వస్తుండే. ఇప్పుడైతే ఇంక ఐసు కత్తలే. ఆన్లైన్ టెండర్ ఉన్నప్పుడు 17,000 వచ్చిన రేటు ఆ కుప్పి వల్ల 15,000 వచ్చింది. అస్సుకయ్యాలి ఎట్లా వచ్చింది? ఇలా చైర్మన్ అధికారులు అందరు ఉండి పోలీసు వాళ్ళు ఉండేసరికి ఈరోజు ఆ రేటు పెట్టారు. రేపోళ్ళు ఉండాలా మాతోని, మా రైతులతోని ఈ కుప్పలు వెనుక రేపోళ్ళు ఉండాలా, రేపోళ్ళు వాడాలా. మళ్ళా ఇంకోటి అన్న, ఒకటే రైతు నుంచి కోరేది ఏంటంటే 10 మంది ఖరీదారు ఉన్నారు అనుకో, ఖరీదారులు. ఒక అతను పెద్ద ఖరీదారు ఉంటాడు, ఇంకా మిగతా 9 మంది చిన్న ఖరీదారు ఉంటారు. పెద్ద ఖరీదారు పాట పాడేటప్పుడు మిగతా 9 మంది చిన్న ఖరీదారు ఆయనకు భయపడుతుర్రు, పాట పాడతలేరు. భయపడేసరికి మన అక్కడ ఆటోమేటిక్గా ధర తగ్గుతున్నది. కాబట్టి ఎప్పుడైనా ఈ ఓపెన్ టెండర్ అనేది బంద్ చేసి ఆన్లైన్ టెండర్ చార్జ్ చేస్తేనే కరెక్ట్ మనకు ధర వస్తుంది రైతుకు. ఎవరి దగ్గర రాదు. ఇది 100% వాస్తవం. మా రైతు పక్షాన కొట్లాడుకుని అదే అన్న. అసలు అంటే గత నెల రోజుల నుంచి పసుపు పంట కొనుగోలు వ్యవహారంలో రైతులు పూర్తిగా నష్టపోతున్నామని అంటున్నారు. నిన్న గొడవకు కూడా దిగారు. అసలు మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుంది, ఏదైతే రైతులకు న్యాయం జరుగుతుంది అంటారు? ఇప్పుడు సోయలు, మక్కలు, వడ్లు గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎట్లయితున్నదో అట్లా చెయ్యాల. వాస్తవంగా ఇనాం బీట్ వేసి చేస్తామని చెప్పిన వాళ్ళు మళ్ళీ యథావిధిగా ఈ బీట్ నడిపిస్తున్నారు అంటే దీని వెనక కారణం ఏమున్నది? ఇనాం భూమి అన్న వ్యక్తులు ఇవాళ దీని వెనుక కారణం ఏమున్నది? ఇనాం భూమి ఎందుకు ఎత్తలేరు బీటు? మళ్ళా దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తున్నారు అంటే దీంట్లో అర్థం అందరికి అవుతున్నది, కుమ్మక్కైనరు. వాస్తవంగా ఇలా ఇప్పుడు పోలీసులతోని రైతుల మార్కెట్లో ఇట్లా జరుగుతుందా? పోలీసులతోని రైతుల మార్కెట్లో జరుగుతుందా? అసలు ఎందుకు పోలీసులు వచ్చిండ్రు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మరి అంటే బలవంతంగా లాక్కునే రైతుల దాట బలవంతంగా లాక్కుంటున్నారు వీళ్ళు. అది అసలు ఇది ఏంది? రైతు రాజ్యమా? అసలు ఇది ఏం జరుగుతున్నది? మార్కెట్ల దళారుల రాజ్యమా? అంటే రైతులు ఇప్పుడు ఇబ్బందిలో ఉన్నారని చెప్పేసి రైతుల తాట తీసుకొని అనవసరంగా ఇలా పోలీసులను పెట్టి జులంగా తీసుకుంటున్నారు. అసలు ఎటు పోతుంది మన రాష్ట్రం? ఎటు పోతున్నది? ఎట్లా అవుతున్నది? అసలు బీట్లు దళారుల చేతుల మోసపోకుండా దళారులను బతికించడానికి ఇలా పోలీసుల రాజ్యంతో ఇలా ఇట్లా చేస్తున్నారు. అసలు ఏంది? ఎందుకు రైతులు ఇట్లా చేస్తున్నారు? పోలీసులను పెట్టి ఎప్పుడైనా చూసినామా? నిజామాబాద్ మార్కెట్ లో పోలీసుల రాజ్యంతో ఇలా దళారులు ఇలా బీట్లు కొంటున్నారంటే ఎటు పోతున్నది ఈ రాజ్యం? అసలు ఏంది పోలీసుల పాలన? అసలు ఏంది? అసలు ఈ రైతుకు స్వాతంత్రం వచ్చిందా అంటే ఏంది? ఇలా ఎప్పుడైనా నిజామాబాద్ మార్కెట్ లో ఎప్పుడైనా ఇట్లా చూసినామా? పోలీసులను పెట్టుకొని చైర్మన్ గారు ఈ దళారులు కుమ్మక్కై ఇలా యథావిధిగా నిన్న కలెక్టర్ గారు చెప్పిండ్రు, సిపి గారు చెప్పిండ్రు, వాళ్ళందరూ చెప్పిండ్రు ఖచ్చితంగా ఇనాం బీట్ అని. ఇలా మళ్ళీ ఇదే కొనసాగిస్తున్నారు. అసలు అర్థమేంది? ఇది అర్థమైంది? అసలు ఖచ్చితంగా రైతుకు మద్దతు ధర కలిపియాలా, ఖచ్చితంగా కలిగించినాడే ఉద్యమం ఆపుతాం. అసలు ఒప్పుకునే లేదు ఈ రోజు కూడా. మొత్తానికైతే రైతులకు తమ తీవ్రమైనటువంటి నష్టమే మిగులుస్తున్నారు. మార్కెట్ కమిటీలో దళారులు కుమ్మక్కై, అధికారులు దళారులు కుమ్మక్కై తమ కష్టాన్నంతా దోచేస్తున్నారని చెప్పేసి పసుపు రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత నెల రోజులుగా కొన్నిసార్లు ఈనాం మార్కెట్ ద్వారా పసుపు ధర నిర్ణయిస్తే కొన్నిసార్లు ఇలా ఓపెన్ టెండర్ ద్వారా మార్కెట్ ధరను నిర్ణయిస్తున్నారు. దీనివల్ల రైతుకు సరైనటువంటి గిట్టుబాటు ధర రావటం లేదు. కనీసం ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు చేసి 9 నెలలు ఈ పంట కోసం వాళ్ళంతా కాలాన్ని వెచ్చిస్తే మార్కెట్ యార్డుకి వచ్చినటువంటి పంటను తీసుకొస్తే మాత్రం
కనీస మద్దతు ధర రావడం లేదు, తమ శ్రమను పూర్తిగా దోచేస్తున్నారని చెప్పేసి రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో మార్కెట్ యార్డ్లో రైతులు తమకు న్యాయం జరగాలని చెప్పేసి అధికారులను నిలదీయడం జరిగింది, వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. కానీ తమకు మాత్రం ఎలాంటి న్యాయం జరగటం లేదు, తాము ఆశించిన ధర ఏమాత్రం రావడం లేదని చెప్పేసి రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజైతే రైతులు ఆందోళనకు దిగుతారో ఆనాడు ఈనాం ద్వారా కొనుగోలు చేయడం, లేకపోతే ఇలా ఓపెన్ టెండర్ల ద్వారా 13, 14, 15 వేల క్వింటాకు ధర పలకడం జరుగుతుంది. ఆ తరువాత మళ్ళీ యథావిధిగా 10,000, 11,000 ఈ స్థాయిలో ధరను క్రియేట్ చేస్తూ తమ శ్రమను దోపిడీ చేస్తున్నారని రైతన్నలంతా అయితే వాపోతున్నారు. ఉమ్మడి అంటే తెలంగాణ ఆసియా ఖండంలోనే తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో పసుపు పంటను అత్యధికంగా పండిస్తారు. దాదాపు 50,000 ఎకరాల్లో ఈ పంటను పండిస్తారు. కానీ పోలీసుల పహారాలో పోలీసులను ఇక్కడ ఉంచి రైతులకు ఇబ్బంది కలిగిస్తూ ఈ కొనుగోళ్లను ప్రారంభిస్తున్నారని చెప్పేసి రైతన్నలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐ న్యూస్ ద్వారా పసుపు రైతులకు న్యాయం జరగాలి, పసుపు రైతులకు తమ కష్టానికి తగ్గట్టుగా వాళ్ళకు ఫలితం రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఈనాం ఏదైతే 1.0 వర్షన్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేయాలి. 2.0 వర్షన్ని తీసుకొచ్చి ఈనాం ద్వారా కొనుగోలు చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి రైతన్నలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఇది ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో పసుపు రైతుల కష్టాలు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ మార్కెట్ యార్డ్ నుంచి.